బాధ, సంతోషం. ఈ రెండిట్లో ఏవి గొప్పవంటే, నువ్వు గొప్పవని కొంతమంది అంటూ ఉంటారు. ఇక్కడ మనం సింపుల్‌గా కొన్ని విషయాలైతే చెప్పుకుందాం. ఎప్పుడూ బాధపడుతుంటే బ్రతుకు కూడా నిన్ను భయపెడుతూ ఉంటుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితమే తల వంచుతుంది. పువ్వులాంటి మనసు, బంగారం లాంటి గుణం, ముత్యాల్లాంటి మాటలు, ఆత్మీయతని నిండినటువంటి హృదయం అంటే మంచి భావంతో ఉండేటువంటి ఒక హృదయం ఎప్పుడు మీదై ఉంటే, పెదవుల పైన ఎప్పుడు చిరునవ్వు నవ్వి ఉంటే అంటే నవ్వుతూ ఉంటే ఎవరు ఏమి చేయలేరు. ఎంత కష్టం వచ్చినా అది మీకు లెక్కుండదు. ఎంత కష్టం వచ్చినా అది దరి రాకుండా ఎళ్ళిపోతుంది. ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఎప్పుడూ కూడా అంటే దానికొక పరిష్కార మార్గం అనేది కూడా మీరు వెతుక్కోగలరు. ఎప్పుడు నవ్వుతూ ఉంటే, అరే! ఇంత పెద్ద సమస్యొచ్చేసింది నేనేమి చేయలేను. ఇంకింతే అని ఎప్పుడు కూడా అనుకోకండి. ఎంత పెద్ద సమస్యనైనా చిరునవ్వుతో స్వీకరించండి. బాధలు, కష్టాలన్నీ కూడా తలంచుతాయి. కాబట్టి అప్పుడు దాని మీద మీరు టెన్షన్ తీసుకోకండి అనేది కూడా ఒక మాటలో చెప్పుకోవచ్చు. అంటే బాధ కంటే కూడా సంతోషమే గొప్పది. సంతోషంగా ఉండండి. నలుగురిని సంతోషపెట్టండి. ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు. చెడు మాత్రం చేయకండి. ఇది బాధకి, సంతోషానికి ఉన్నటువంటిది. మీ విషయంలో బాధ గొప్పదా? సంతోషం గొప్పదా? అనేది మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోలని మీ ముందుకు తీసుకొస్తుంది మన చిత్తూరు శ్రీని ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.